వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణము నండలి బాలకాండము నందు 17వ సర్గము ప్రారంభం. బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావమున దేవతల అంశలతో భల్లూక వానర వీరులు జన్మించుట. మహాత్ముడైన దశరథ మహారాజునకు పుత్రుడుగా అవతరించుటకు శ్రీ మహావిష్ణువు సంకల్పించిన పిమ్మట భవిష్య పరిమాణములను ఎరింగిన బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇట్లు అడిగిను: ఓ దేవతలారా, సత్యసంధుడు, మహావీరుడు, మన అందరికీను హితాభిలాషి అయిన విష్ణువు కామరూపులను బలశారులను అయిన సహాయకులను సృజింపుడు. అద్భుతమైన శక్తి గలవారును, మహావీరులను, వాయువు వలె మిక్కిలి వేగము గలవారును, యుక్తిశాలులను, ప్రజ్ఞాశాలులను, పరాక్రమున విష్ణువుతో సమానులను, అవధ్యులను, సామధాన దండోపాయములను ఎరిగిన వారును, సింహపరాక్రము గలవారును, సమస్తమైన అస్త్రశస్త్రములు ప్రయోగించుటలో నిపుణులను, అమృతభారము చేసిన వారి వలె మరణము లేని వారును, మీ వలె పరాక్రమవంతులను అగు పుత్రులను, అప్సరసులు, ముఖ్య గంధర్వ స్త్రీలు, యక్షవనితలు, నాగకన్యలు, వృక్ష విద్యాధర యువతులు, కిన్నెర మహిళలు, వానర స్త్రీలు మున్నగు వారి యందు వానర రూపములతో సృజింపుడు. పూర్వమే జాంబవంతుడను వృక్షరాజును నేను సృష్టించి ఉంటిని. నేను ఒక పరి ఆవలించినప్పుడు అతడు నా నోటి నుండి వెలువడెను. బ్రహ్మదేవుడు ఇట్లు పలుకగా ఆయన ఆజ్ఞ మేరకు దేవతలు వానర రూపములతో పుత్రులను బడసిరి. మహాత్ములైన ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, చారణులు, వానక భల్లూక వీరులను పుత్రులుగా పొందిరి. ఇంద్రుడు మహేంద్ర పర్వతము వలె మిక్కిలి దృఢమైన దేహము గలవాడు. వానరుడు శ్రేష్ఠుడు అయిన వారికి జన్మించిన. తప్పింపచేయు వారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవుని జన్మకు కారణమయ్యను. వానరులందరిలో ముఖ్యుడును, ప్రజ్ఞాశీలియును, మిక్కిలి ఉత్తముడు అయిన తారుడు అను కపివరుడు బృహస్పతి వలన కలిగెను. శ్రీమంతుడైన గంధమాధనుడు అను వానరుడు కుబేరుని వలన కలిగెను. విశ్వకర్మ వలన నలుడు అను వానరోత్తముడు జన్మించెను. అతడు సర్వకార్యములను నిర్వహించుటలో దక్షుడు. ఉత్తమ లక్షణములు గల నీలుడు అను వానరుడు అగ్నిదేవుని వలన కలిగెను. అతడు అగ్నివలే బాసిల్లువాడు. వానరులందరిలోనూ మిక్కిలి తేజస్వి, కీర్తి ప్రతిష్టలు గలవాడు, పరాక్రమశాలి. ప్రశస్తమైన రూపములు గల మైందుడు, వివిధుడు అను వానరులు సౌందర్య సంపన్నులైన అశ్విని దేవతల మానసపుత్రులు. వరుణుడు సుషేనుడను వానరుకును, పర్జన్యుడు మహాబలశాలి అయిన శర్భనుకును జన్మలను ఇచ్చిరి. సర్వశుభ లక్షణ సంపన్నుడు వానర ప్రముఖుడు అయిన హనుమంతుడు వాయుదేవుని కుమారుడు. అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరము గలవాడు, గరుత్మంతుని వలె వేగగమనుడు. వానర ప్రముఖులలో గొప్ప ప్రజ్ఞాశాలి, మిక్కిలి బలవంతుడు. ఈ విధముగా వేల కొలది వానరులు, భల్లూక జాతివారు, గోపుచ్చ జాతివారు, వివిధ దేవతల సంతానమే జన్మించిరి. వారు రావణ సంహారమునందు ఆసక్తి గలవారు, సాటిలేని బలపరాక్రములు గలవారు, మహావీరులు, కామరూపులు, మేరుమందర పర్వతముల వలె దృఢమైన విశాల శరీరములు గలవారు. ఈ వానరాది ప్రముఖులందరూ తమకు జన్మనిచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూపములను, వేషములను, పరాక్రమములను కలిగి ఉందురు. గోపుచ్చ అనగా కొండముచ్చు జాతి యందును, భల్లూక జాతి యందును, కిన్నెర జాతి యందును జన్మించిన వానరాది ప్రముఖులు ప్రసిద్ధ పరాక్రమశాలురు. వాసిగాంచిన దేవతలు, మహర్షులు, గంధర్వులు, గరుడు జాతి వారు, యక్షులు, ఐరావతాది గజజాతి వారు, వాసుకి ప్రకృతి సర్పజాతి వారు, కింపురుషులు, సిద్ధులు, విద్యాధరులు రామావతారముకు మిక్కిలి సంబరపడిన వారే ఆ సమయమున ప్రసిద్ధమైన అప్సరసల యందును, విద్యాధర స్త్రీల యందును,
నాగకన్యల యందును అట్లే గంధర్వ కాంతల యందును వేల కొలది వానరులను సృజించిరి. వారందరూ మహాకాయులు, వనసంచారులు, వన్యఫలములను కందమూలములను భుజించువారు. ఈ వానర వీరులందరూ తాము కోరుకునే రూపములను బలమములను పొందగలవారు. స్వేచ్ఛగా ఎచ్చటికైనను సంచరించగలవారు. సింహ శార్దూముల వలె గంభీరులు, బలసంపన్నులు. వారు శత్రువులపై కొండరాలను విసిరివేయగలరు. మహావృక్షములను పెకిలించి ప్రయోగింపగలరు. వారికి గోళ్ళు, కోరలు ఆయుధములు. దైవాంశ సంభూతులొకటి వలన వారు వివిధాస్త్రములను ప్రయోగించుటలోనూ ఎదుర్కొనుటలోనూ దక్షులు. మహాపర్వతములను సైతం చలింపచేయగలరు. స్థిరమైన పెను వృక్షములు కూడా పెకలించి వేయగలరు. నదులకు భర్త అయిన సముద్రుని సైతము తమ బలముచే కల్లోపపరచగలరు. పాదఘట్టనలతో భూబండలమును ప్రద్దులుగా వింపగలరు. మహాసముద్రమును కూడా లంకింపగలరు. ఆకాశమునకు ఎగురగలరు. మేఘములను పట్టగలరు. పవనమునందు వేగంగా సాగిపోవచున్న మదపు టేనుగులను కూడా పట్టుకొనగలరు. ఆకాశమును విహరించుచున్న పక్షులను సైతము తమ గర్జనలతో పడగొట్టగలరు. కామరూపులను, మహాత్ములను, సేనానాయకులను అయిన ఇట్టి వానరుల సంఖ్య కోట్లకు చేరెను. ఆ వానరుల్లో ప్రముఖులైన వారు వానర ప్రధాన సేవకులకు నాయక శ్రేష్ఠులైరి. వారును వానర వీరులను సృజించిరి. వేల కొలది వానరులు కొంతమంది వృక్షవంతము అను పర్వతము యొక్క సానువుల యందు నివసింపసాగిరి. మరికొంతమంది నానా విధములకు కొండలను, అడవులను ఆశ్రయించిరి. సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడు, ఇంద్రుని అంశతో జన్మించిన వాలి అను ఇరువురును సోదరులు. వానర వీరులందరూ ఈ ఇరువురు సోదరులను నలుని, నీలుని, హనుమంతుని మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించి ఉండిరి. వారందరూ గరుత్మంతునితో సమానమైన బలము గలవారు, యుద్ధ విశారదులు. వారు వనముల్లో సంచరించు తమ బలపరాక్రములచే సింహములను, పెద్ద పులులను, మహాసర్పములు సైతము పీడింపగల సమర్థులు. దృఢమైన బాహులు గలవాడు, అమిత పరాక్రమశాలియు అయిన వాలి ఆ భల్లూకములను, కొండముచులుకును, వానరులకును ప్రభువై తన భుజబలము చేత వారిని పాలించుచుండెను. వివిధములైన ఆకారములతో నున్న శరీరములు గలవారు, పలు విధములైన లక్షణములు గలవారును అయిన ఈ వానర వీరులు పర్వతములతో, అడవులతో, సముద్రములతో కూడిన భూమండలం అంతటియు వ్యాపించి ఉండిరి. మేఘ సమూహముల వల్లనే, పర్వత శిఖరముల వల్లనే మిక్కిలి ఉన్నతులైన వారును, మిగుల బలశారులను, భయంకరములైన రూపములు, శరీరములు గలవారును అయిన ఈ వానర సేనా నాయకులు శ్రీరాములకు సహాయపడుటకై ఈ భూమండములను అంతటియు నిండియుండిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 17వ సర్గము సమాప్తము.